అదనంగా అప్పు ఇవ్వండి. బీఆర్ఎస్ సర్కార్ ఖజానా ఖాళీ చేసేసింది. సంవత్సరం కోట అప్పు 8 నెలల్లో లాగే అవతల పడేసిండట. సంవత్సరం తీసుకోవాల్సిన అప్పు 8 నెలలనే గుంజేసిండు. ఈ 3 నెలలు అప్పు లేకుండా బతికేదెలా? 13,000 కోట్లు ఇస్తే ఎలాగోలా గట్టెక్కేస్తాం. ఇటీవలి భేటీలో ప్రధానమంత్రిని కోరిన రేవంత్ రెడ్డి. గ్రాంట్లు పన్నుల్లో వాటా పెద్దగా రాదు. భూములు ఓఆర్ఆర్ ఇప్పటికీ అమ్మేశారు. వాటిపై వచ్చిన 26,000 కోట్లు ఊదేశారు. మా సర్కార్కు అప్పు దారి లేకుండా చేశారు. అప్పిస్తేనే గట్టెక్కుతామని ప్రధానికి వివరణ. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చింది. తాను ప్రకటించిన 6 గ్యారంటీలు అమలు చేయడానికి నిధుల కరువు ఏర్పడింది. నిధుల సమీకరణకు అప్పు తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. అవకాశమే లేదు. ఆ వైన్స్ టెండర్లు ఏమన్నా వస్తాయా అంటే 3 నెలల ముందుకు జరిపి లాగేసి మింగేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రతి రోజుకి 1.5-2 కోట్లు గ్రేటర్ హైదరాబాద్ హెచ్ఎండిఏకి ఆదాయం వచ్చే ఔటర్ రింగ్ రోడ్డు 30 సంవత్సరాలకి తెగనమ్మేసిండు. 30 ఇయర్స్కి 7,000 కోట్లకే. మొత్తం లెక్క కడితే దాదాపు 25,000 కోట్లు రావాలా. ఎవడో ముంబై కంపెనీకి ఐఆర్బీ అనే కంపెనీ చేతిలో పెట్టేసిండు. చివరికి హైదరాబాద్ కోకాపేట చాలా ఏరియాలో ఉన్న భూములు అమ్మేసిండు. క్లస్టర్లుగా డివైడ్ చేసి జిల్లాల్లో ఉన్న భూములు అమ్మేసిండు. ఇక వీళ్ళకి దారి లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఇచ్చారు కదా హామీలు. వీళ్ళు డబల్ హామీలు ఇచ్చారు. ఇవన్నీ ఎట్లా అమలు చేయాలా? కనీసం ఇప్పుడు రైతు బంధు ఇంకా రాలే. ఎందుకు రాలే? పైసలు లేవు. ఖజానా ఖాళీ. ఇప్పుడు ఖజానా ఖాళీ అయింది, మేమేం చేయలేకపోతున్నాం, తప్పించుకోవడానికి అవకాశం ఉందా? లేదు. ఎందుకు లేదు? మరి నువ్వు అన్నీ ఉన్నప్పుడు ఎందుకు హామీ ఇచ్చినావు అన్న క్వశ్చన్ కామన్గానే వస్తుంది. సో వాళ్ళు ఇవ్వక తప్పని పరిస్థితి. అందులో భాగంగా అప్పు చేయని తప్పని పరిస్థితి. ఏం చేస్తారో చూడాలిగా. ఎన్నికల ముందు భూముల అమ్మకం ద్వారా వచ్చిన భారీ మొత్తాలను బీఆర్ఎస్ సర్కార్ వాడేసింది. బడ్జెట్లో పొందుపరిచిన అప్పులన్నీ కోటా మేరకు దాదాపుగా తీసేసుకున్నది. ఈ 2 ప్రధాన మార్గాలు మూసుకుపోవడంతో కొత్త ప్రభుత్వానికి కేంద్రం దయే శరణ్యమైంది. ఎఫ్ఆర్బిఎం పరిమితికి మించి అదనపు అప్పు ఇవ్వాలని కోరుతోంది. ఈ అదనపు అప్పు పుడితేనే ఎంతో కొంత గట్టెక్కవచ్చన్నది సర్కార్ ఆలోచన. అందుకే 2023-2024 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో మరో 13,000 కోట్ల మేర అప్పు పుట్టేలా సహకరించాలని కేంద్రాన్ని కోరుతోంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి మోదీని కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదనపు అప్పు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన గ్రాంట్లను విడుదల చేయాలని, అదనపు అప్పు తీసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే కేంద్రం ఈ అప్పు పైన ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాలి. 3 నెలలు ముందుగానే ఖాళీ చేసిందట. 2023-24 ఆర్థిక సంవత్సరానికి బీఆర్ఎస్ ప్రభుత్వం 2,90,396 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇందులో 40,615 కోట్ల మేర అప్పు తీసుకుంటామని ప్రతిపాదించగా నవంబర్ నాటికే 38,151 కోట్లు, డిసెంబర్లో మరో 900 కోట్లు, మొత్తం 39,051 కోట్ల మేర అప్పు తీసేసుకున్నాడు. అంటే బడ్జెట్లో 40,000 కోట్ల అప్పుల ద్వారా మేము సేకరిస్తామని చెప్పిండో దాంట్లో మొత్తం ఊడ్చి అవతల పడేసిండు 8 నెలలకే. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 1,000 కోట్లు మినహా అంచనా వేసిన మేర అప్పులు తీసుకున్నట్టు అయింది. ఇక చివరి త్రైమాసికం జనవరి, ఫిబ్రవరి, మార్చి మిగిలి ఉండగానే మొత్తం అప్పు లాగేసినట్లయింది. దీంతో మిగతా 3 నెలల కాలానికి నిధులు ఎక్కడి నుంచి తేవాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు ప్రకటించింది. వీటి కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 100 రోజుల్లో ఈ స్కీములు అమలు చేస్తామని చెప్పినందున నిధుల కొరత తప్పడం లేదు. దాంతో చివరి త్రైమాసికం గడవడానికి అదనంగా 13,000 కోట్ల అప్పు ఇవ్వాలని కొత్త ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను కోరింది. జనవరిలో 4,000 కోట్లు, ఫిబ్రవరిలో 2,000 కోట్లు, మార్చిలో 6,000 కోట్లు, ఇలా మొత్తం 13,000 కోట్ల అప్పు తీసుకుంటామని ప్రతిపాదించింది. మీరు చివరికి ఈ వేవ్స్ అండ్ మీన్స్ సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్ లాగా రాష్ట్ర ప్రభుత్వాలకు ఉపయోగపడతా ఉంటుంది. ఆ క్రమంలో వీళ్ళు 365 రోజుల్లో ఏ రోజుకు ఆ రోజు అప్పు తీసుకోవచ్చు. అంటే అసలు చాలా దారుణమైన పొజిషన్లో ఉన్నప్పుడు ఈ ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 365 రోజులు, ఒక 30 రోజులు, 40 రోజులు తీసుకునేటోళ్ళట. కేసీఆర్ వచ్చిన తర్వాత 365 రోజులు అప్పు తీసుకున్నాడు. ఇప్పుడు ఇప్పటికే దాదాపు ఒక 300 రోజులు ఏమో లాగేసిండు ఆల్రెడీ వాళ్ళ దగ్గర నుంచి. 280 రోజులు, 300 రోజులు. సో ఇట్లా అవకాశమే లేకుండా పోయిందట. ఇప్పుడు అవకాశమే లేదని వీళ్ళు తప్పించుకోవడానికి అవకాశం ఉందా? మరి ఎందుకు హామీ ఇచ్చారు? సమాధానం చెప్పాల్సిందే. లేదంటే ప్రజలకి సారీ చెప్పాలి, మీరు తప్పైపోయింది అని. లేదు మేము చేస్తామని అంటున్నారు. అందుకే వెయిట్ చేస్తూ ఉన్నాం మనం కూడా.
సో ఇట్లా సార్వారు చేసిన పని మొత్తం తెలంగాణను ఆగమాగం చేసి అంగట్లో నిలబెట్టింది.